హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన #90s వెబ్ సిరీస్ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని వెబ్ సిరీస్లు తీసినా అది ఇంకా మిగిలే ఉంటుంది అనమాట. ఇంతకుముందు మిడిల్ క్లాస్ మెలోడీస్ అని చెప్పి ఒక సినిమా కూడా వచ్చిండే, అప్పట్లో అది బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇటువంటి సినిమాలన్నీ మన లైఫ్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉంటాయన్నమాట. సో చాలామంది జనాలు దీనికి కనెక్ట్ అయిపోతారు. కథలో కొత్తదనం ఉన్నా లేకపోయినా కనెక్టింగ్ పాయింట్ ఉంటే చాలు ప్రజలు బ్రహ్మరథం పట్టిస్తారు. కేవలం సినిమాలే కాదు, వెబ్ సిరీస్లో అయినా సరే నెత్తిన పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలకి కొంచెం కామెడీ తోడైతే ఆ కథ ఖచ్చితంగా హిట్ అవుతుందన్నది నిజం. ఇదో బెస్ట్ ఫార్ములా కూడా. తాజాగా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ పేరిట ఓ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఇప్పుడు ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉన్నది. శివాజీ, వాసుకి ఆనంద్ సాయి కీలక పాత్రల్లో నటించారనమాట. ఈ వెబ్ సిరీస్ జనవరి 5వ తేదీన రిలీజ్ అయింది. ఈ సిరీస్ కాన్సెప్ట్ చూసుకుంటే కనుక, గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టర్గా మన శివాజీ పనిచేస్తుంటాడు. ఇతడిది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం అనమాట. భార్య రాణి, వాసుకి ఆనంద్, అంతా 3 పిల్లలు కూడా ఉంటారు. తను పనిచేసేది గవర్నమెంట్ స్కూల్లో అయినా పిల్లలు బాగా చదువుకోవాలని వారిని ప్రైవేట్ స్కూల్లో చేర్చుతాడు. పెద్ద కొడుకు, కూతురు చదువుల్లో బాగా ఉంటారు. చిన్న కొడుకు చదువు అస్సలు రాదనమాట. పెద్ద కొడుకు రఘు క్లాస్మేట్ సుచిత్రతో ప్రేమలో పడతాడు. ఆమె కోసం పరితపిస్తుంటాడు. రఘు తల్లిదండ్రులు అతడి 10వ తరగతి ఫస్ట్ ర్యాంక్లో సాధిస్తాడని ఆశిస్తూ ఉంటారు. రఘు 10th జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడా? రఘు సుచిత్ర లవ్ స్టోరీ ఏమైంది? మధ్యలో ఉప్మా స్టోరీ ఏంటి అనేది ఈ మిగిలిన కథ అనమాట. జనరేషన్ మధ్య ఉన్న గ్యాప్ కేవలం సంవత్సరాలనే కాదు, అనుభవాలను కూడా వెనకేసుకుంటూ వెళ్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం, యవ్వన దశలు మర్చిపోలేని అనుభూతులను ఇస్తాయి. ఇప్పుడంటే అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ 2 దశాబ్దాల క్రితం పరిస్థితులు ఇలా లేవు. ఒకరినొకరు పలకరించుకోవాలంటే ల్యాండ్ ఫోన్లు, ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు తప్ప మరో మార్గం లేదు. ఇక ఇంటికి చుట్టాలు వస్తే పిల్లలకు పండగనే. అలాంటి ఎన్నో అందమైన అనుభూతులను సొంతం చేసుకున్న 90వ దశకం పిల్లల జ్ఞాపకాలను అంతే అందంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు ఆదిత్య హాసన్ విజయం సాధించారు. ఇక ఈ సిరీస్లో 6 ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. ఆడియన్స్ని ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఆ మధుర క్షణాలను గుర్తు చేసిండు. 90s వాళ్ళకి మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నాకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చింది. నేను ఈ సిరీస్కి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 3 అనమాట. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.